కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం నాగులకట్ట ఎస్సీ హాస్టల్లో విద్యార్థిని మృతికి కారులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి జి యేసుదాస్, సిఐటియు పట్టణ కార్యదర్శి దాసరి విజయ్, ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి హరిబాబులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు స్థానిక కాంబెల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన అక్షయ్ అనే విద్యార్థినికి న్యాయం చేయాలన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 3 నెలల కిందట ఇదే నాగులకట్టలోని ఎస్సీ హాస్టల్లో ఇద్దరు విద్యార్థినిలు వాస్మాల్ తాగి ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగిందని, అప్పుడు ప్రభుత్వ అధికారులు హాస్టల్లో ఉన్నటువంటి వార్డెన్ పైన గాని హాస్టల్ సిబ్బంది పైన గాని ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. 3 నెలలు గడవక ముందే మళ్లీ ఒక విద్యార్థిని ఆత్మహత్య ప్రయత్నం చేసుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న విద్యార్థి మృత్యుతో పోరాడి మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. మృతికి కారణమైన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, హాస్టల్ సిబ్బంది పైన హాస్టల్ వార్డెన్ పైన ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వ ఉన్నత అధికారులు కేవలం ఎస్టీ హాస్టల్లోనే ఇలా ఎందుకు జరుగుతోందో అని ఆరా తీసి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు జమ్మలమడుగు ప్రాంతంలో నాగలకట్టలో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్లో ఈరోజు ఒక బాలిక సూసైడ్ చేసుకోవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ పిల్లలకు, ఆ విద్యార్థినీలకు ఎవరైతే కేర్ టేకర్స్గా ఉన్నారో వాళ్ళది పూర్తి వైఫల్యంగా కనిపిస్తూ ఉంది అనేసి ఈరోజు ప్రజా సంఘాలుగా సిపిఎం పార్టీగా మేము అధికారులకు విజ్ఞప్తి తెలుపుతూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా ఇలానే జరిగింది. ఏదైతే గతంలో జరిగినప్పుడు చర్యలు తీసుకోకపోవడమే దానికి ఈరోజు ఈ పాప మృతి చెందడానికి ముఖ్య కారణం అనేసి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడే కానీ మేము ఆ రోజు జరిగినటువంటి సంఘటనలకు అధికారులు స్పందించి ఉంటే ఈరోజు ఈ అమ్మాయి ప్రాణం పోయేది కదా అనేసి మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఏదైతే ఈరోజు అమ్మాయికి ప్రాణం నష్టం జరిగిందో, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందో, ఏదైతే 10 గంటలప్పుడు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి ముఖ్య కారణమైందో అప్పుడు అధికారులు స్పందించకుండా, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించకుండా ఆ పాప ఈరోజు మార్నింగ్ 10 గంటలకు ఆ యొక్క మందు ఏదన్నా సేవిస్తే దానికి మళ్ళీ 2 గంటల వరకు అక్కడే హాస్పిటల్లో పెట్టుకొని 2 గంటల తర్వాత హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అంటే దగ్గర 3-4 గంటలు లేట్ చేయడంతో ఈరోజు ఆ పాప మరణించడం జరిగింది. దానికి ముఖ్య బాధ్యతలుగా ఎవరైతే హాస్టల్లో ఆఫీసర్లు ఉన్నారో, వాళ్ళు టేకర్లుగా ఉన్నారో, ఏదైతే గినా వాళ్ళ మీద తప్పకుండా కేసు పెట్టి వాళ్ళని విధుల నుంచి తొలగించాలనేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా ఇలా చాలాసార్లు జరిగినాయి. మరి ఇట్లా జరుగుతున్నప్పుడు కూడా అధికారులు స్పందించకపోవడంతోనే ఈ ఎస్సీ హాస్టళ్లలో పిల్లలు ఇలా మరణాలకు గురవుతూ ఉన్నారు. మరి ఇలా అధికారులు స్పందించకపోవడం వల్ల ఇలా ఎంతమంది చనిపోతే ప్రభుత్వం స్పందిస్తుందో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంతమంది చనిపోతే మేము స్పందిస్తామంటే అంతమంది చనిపోయేంత వరకు ప్రజా సంఘాలు మేము ఆ పిల్లలను కాపాడుకొని ముందుంటామనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఎవరైతే జిల్లా స్థాయి అధికారులు ఉన్నారో వారు కూడా స్పందించాలా. ఈ మరణం పట్ల ఏదైతే వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలా, ఆ పాప మరణానికి నష్టపరిహారం 1 కోటి రూపాయలు ఇవ్వాలనేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ ఒకసారి జరగకోకుండా ఎవరైతే అక్కడ బాధ్యత సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బంది మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా, వాళ్ళ మీద కేసు పెట్టాలా, వాళ్ళ ఉద్యోగాల నుంచి తొలగించాలనేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు దాసరి విజయ్, జమ్మలమడుగు.